ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా కొలువై నిత్య పూజలందుకుంటున్నాడు. ఈ లోకంలో ఎప్పుడైతే అనాథులు ఉండరో, అభాగ్యులు పస్తులతో ఉండరో అప్పుడే సంతోషంగా ఉంటానని, అటువంటి నిర్భాగ్యుల ఆకలి తీర్చిన వారే నా మనసుకు దగ్గరవుతారని అంటున్నాడు ఆ శివయ్య. కన్నవారంటూ ఎవరూ లేని అనాథులకు సాయం చేయాలనే గొప్ప మనసుతో సంగారెడ్డి నుండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన కె రాజయ్య, అహల్యా దంపతులు, అన్నపూర్ణ గారు శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించారు. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యులందరి పేర్లపై, వారి గోత్రనామమైన ఉపనకుల, బుధనకుల గోత్రాలపై పూజలు చేయించుకున్నారు. భక్తి శ్రద్ధలతో శ్రీ పుణ్యలింగేశ్వరునికి జలాభిషేకం చేసి శివాశీస్సులు పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని పూలదండతో అలంకరించారు. స్వామికి కర్పూర నీరాజనం సమర్పించి భక్తులను ఆశీర్వదించారు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. శతమానం భవతి హితాయత్ ప్రసిదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి. శతమితి శతం దీర్ఘమాయుః. అనంతరం హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. అగ్నేయదన్నమమ పృథివ్యాయదన్నమమ ఆద్యాయదన్నమమ అగ్నేయదన్నమమ పశ్చే ప్రజాపతేదన్నమమ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం సేవామూర్తులు ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి గాలిగోపుర నిర్మాణానికి ఇటుకలు అందించి శివయ్య అనుగ్రహాన్ని పొందారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం మహాపుణ్యక్షేత్రం. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి అన్నపూర్ణ గారు వారి భర్త గుణాకర్ గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. కుందారం రాజయ్య, మా శ్రీమతి అహల్య సంగారెడ్డి నుంచి ఈ ఆశ్రమానికి ఈరోజు విచ్చేయడం జరిగింది. గట్టు శంకర్, శ్రావణి ఈ కార్యక్రమాన్ని చేపట్టి అద్భుతమైన కార్యక్రమాన్ని కొనసాగించేందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఇలాంటి కార్యక్రమము చాలా మంచి కార్యక్రమము. ఇందులో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అనేది ఒక అద్భుతమైన విషయం. మంచి వాళ్ళను ఎవరైనా సాధగలుగుతారు. మెంటల్లీ డిజార్డర్డ్ పీపుల్స్ను చేయడం అనేది, వారిని సాకడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అమ్మా నాన్న అనాథల ఆశ్రయం వారికి, కార్యనిర్వాహక, ఇందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆశ్రమం ఇంకా దినదినాభివృద్ధి చెంది భవిష్యత్తులో కూడా ఇంకా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న 600 మంది అభాగ్యులకు 3 పూటల అన్నదానం కోసం పదుల సంఖ్యలో ఆశ్రమ సిబ్బంది సేవలందిస్తారు. తాజా కూరగాయలతో, మేలు రకమైన బియ్యంతో నాణ్యతను పాటిస్తూ వంట చేయడం జరుగుతుంది. మన నివాసాలలో వండినట్లుగా రుచిగా, శ్రద్ధగా వంట చేసి వడ్డిస్తారు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం.